నమస్కారం. ఈ సమావేశానికి వచ్చిన ఉపాధ్యాయ మిత్రులందరికీ స్వాగతం తెలుపుతున్నాం. ఈ సమావేశంలో పాల్గొంటున్న వారిలో ముఖ్యంగా ప్రక్కనున్నటువంటి వారు స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు ఉషారాణి గారు పాల్గొంటున్నారు. మరి ఆ తర్వాత మధ్యలో కూర్చున్నటువంటి వారు ప్రముఖ సాహిత్యవేత్త గ్రంథకర్త ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ సమావేశంలో మీకు కొన్ని సలహాలు సూచనలు ఇవ్వబోతున్నారు. చివరిలో కూర్చున్నటువంటి వారు రాజ్యలక్ష్మి వారు స్టేట్ అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ గారు. వీరు స్టేట్ ప్రాజెక్ట్ ఆఫీస్లో పనిచేస్తున్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమం ప్రారంభానికి ముందు మన ఉషారాణి డైరెక్టర్ గారు మిమ్మల్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ మన టీవీ కార్యక్రమంలో పాల్గొంటున్న పీఓస్కి, అలాగే సెక్టరల్ ఆఫీసర్స్కి, హెడ్ మాస్టర్స్కి, ఎంఈఓస్కి, ఎంఆర్పీస్ అందరికీ నా యొక్క నమస్కారం. మనం మొట్టమొదట ఒక పైలట్ ప్రోగ్రాం లాగా దీన్ని గత నెలలో నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈరోజు మన టీవీ ఒక దాదాపు 4 గంటల పాటు ఫుల్ స్కేల్లో మనం నిర్వర్తించుకుంటున్నాము. దీని యొక్క మన టీవీ యొక్క ఉద్దేశం ఏంటంటే డైరెక్ట్గా టీచర్స్ తోటి, హెడ్ మాస్టర్స్ తోటి ముఖ్యంగా మాట్లాడడం, అలాగే మనం హెడ్ ఆఫీస్ లెవెల్లో ఏమైతే అనుకుంటున్నామో ఆ పాలసీస్ మీకు కమ్యూనికేట్ చేయటం. ఇదే కాకుండా ఒక మంచి పర్సనాలిటీని అంటే టీచర్స్ని మోటివేట్ చేయగలిగిన వాళ్ళని, చాలా వాళ్ళ లైఫ్ అంతా ఎక్స్పెరిమెంట్ చేసి ఎడ్యుకేషన్లో మిమ్మల్ని మోటివేట్ చేయగలిగిన వాళ్ళని కూడా పిలుద్దామని చెప్పి మేము ఉద్దేశించాము. సో మొట్టమొదటిగా మనం శ్రీ ఎండమూరి వీరేంద్రనాథ్ గారిని అడిగితే ఆయన చాలా ఇమీడియట్గా ఇది మంచి ప్రోగ్రాం, నేను వస్తానండి అని చెప్పి ఈరోజు రావడం జరిగింది. మరి మనం మొట్టమొదటిగా ఈరోజు ఆయనతో ఈ కార్యక్రమం మొదలు పెట్టుకుంటున్నాము. నేను ఆయన గురించి మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అనేక నావెల్స్ తెలుగులో రాయడమే కాదు, గతంలో నేను ఒకసారి మహబూబ్ నగర్లో పనిచేసినప్పుడు ఆయన 10th క్లాస్ విద్యార్థులను కూడా ఉద్దేశించి టెన్షన్ లేకుండా ఎలా చదువుకోవాలి, ఎలా మంచి మార్కులు సంపాదించాలి అనేది కూడా చాలా బాగా చెప్పారు. కాబట్టి నేను అనుకున్నాను టీచర్స్తో మాట్లాడి, అలాగే మీరు అడిగే ప్రశ్నలు కూడా ఆయన సమాధానాలు చెప్తే బాగుంటుందని ఈ యొక్క ప్రయోగం చేయటం జరిగింది. ఎండమూరి వీరేంద్రనాథ్ గారి తర్వాత ఇంక కొంతమందిని కూడా మనం ప్రతి నెల పిలవడమే జరుగుతుంది. వీళ్ళతో పాటు బాగా పనిచేసే టీచర్స్ని కూడా హైదరాబాద్ పిలిచి వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు, ఎందుకంటే కొంతమంది టీచర్స్ చాలా వారి జీవితం అంతా కూడా ఈ పిల్లల కోసం డెడికేట్ చేసి మంచి రిజల్ట్స్ సంపాదిస్తున్నారు. అటువంటి వాళ్ళని కూడా ఇక్కడ పిలుద్దామని చెప్పి మేము అనుకుంటున్నాము. ముఖ్యంగా రాజీవ్ విద్యా మిషన్ యొక్క లక్ష్యం మీ అందరికీ తెలిసిందే. 6 నుండి 14 లోపల పిల్లలందరూ కూడా బడిలో ఉండాలి. మరి బడిలో ఉండడం అంటే కేవలం ఊరికే అటెండెన్స్లో చూపించడమే కాదు, వారు చక్కగా బడికి వచ్చి అన్నీ కూడా నేర్చుకోవాలి. మనం క్వాలిటీ ఎడ్యుకేషన్ అని మనం అనేక పెద్ద మాటలు మాట్లాడతాము. సింపుల్గా చెప్పాలంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే ఆ రోజు పాఠాన్ని పిల్లలు క్షుణ్ణంగా నేర్చుకోవడం. చాలా స్కూల్స్లో మేము ఫీల్డ్కి వెళ్ళినప్పుడు టీచర్ కొన్ని స్కూల్స్లో టైంకి రారు, కొన్ని స్కూల్స్లో వచ్చినా ఏదో మొక్కుబడిగా ఈ లెసన్ చెప్పాలి కాబట్టి చెప్తున్నారు. కానీ పిల్లలు దాన్ని అవగాహన చేసుకుంటున్నారా లేదా, మరి వాళ్ళు రైటింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటున్నారా లేదా. ఊరికి చదవడం అనేది చాలా సులభం, కానీ అది రాస్తే ఒక 10 సార్లు చదివినట్టు లెక్క అనమాట. ఈ విధంగా రైటింగ్ ప్రాక్టీస్, నోట్బుక్స్ కరెక్షన్ కానీ ఇవి చేయటం లేదు. అలాగే చాలా మంది ఉపాధ్యాయులు ఆర్టీని రాంగ్ గా ఇంటర్ప్రెట్ చేసుకుని రైట్ టు ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి మనం ఎగ్జామ్స్ పెట్టొద్దు అని చెప్పి ఒక తప్పు అభిప్రాయంలో ఉన్నారు. ఆర్టీ ఏమంటుందంటే ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పెట్టి డిటైన్ చేయకూడదు అందుగాని, కానీ ఆ లెసన్ వచ్చిందా లేదా, ఎప్పటికప్పుడు యూనిట్ టెస్టులు పెట్టడం, వీక్లీ టెస్టులు పెట్టడం, ఆ లెసన్ కరెక్ట్గా నేర్చుకున్నారా లేదా అనేది చేయొద్దు అని ఆర్టీ ఎక్కడ చెప్పలేదండి. గత మన టీవీ కార్యక్రమంలో కూడా మీ అందరికీ చెప్పడం జరిగింది. మీరు లెసన్ అయిపోగానే ఈ టెస్టులు ఎప్పటికప్పుడే పెట్టాలి. మనం స్టేట్ లెవెల్లో క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ పేపర్స్ కూడా మీకు ఇస్తున్నాము. ఇది నేను అనుకుంటున్నాను టీచర్ కనుక సక్రమంగా లెసన్ చెప్పగలిగితే మీరు దేశానికి ఎంతో సేవ చేసిన వాళ్ళు అవుతారు. ఫౌండేషన్ బాగోనప్పుడు, ప్రైమరీ ఎడ్యుకేషన్ బాగోనప్పుడు 10th క్లాస్లో మార్కులు సంపాదించినా, గ్రేడ్స్ సంపాదించినా వారు ఎందుకు కూడా దేశానికి పనికిరాని విద్యార్థులుగా మిగిలిపోతారు, కానీ వాళ్ళకి ఫౌండేషన్ కరెక్ట్గా ఉండదు. ఇది కరెక్ట్గా ఉండాలంటే ప్రైమరీ ఎడ్యుకేషన్లో మీరు ఆ నుండి ఏబీసీల నుండి లెక్కల నుండి పర్ఫెక్ట్గా వాళ్ళకి చాలా సింపుల్గా, సులభంగా నేర్పించే పద్ధతులు మీరు పాటించాలి. మీరు చెప్పడమే కాదు, పిల్లలతో చేయించాలి. ఇటీవల నేను ఖమ్మం జిల్లా విజిట్కి వెళ్ళినప్పుడు నేను ఎస్సీ కాలనీలో కొనిజర్ల మండల్ ఒక స్కూల్కి వెళ్ళాను. అక్కడ రాజేంద్ర ప్రసాద్ అని ఒక టీచర్, బహుశా మన టీవీలో ఆయన కూడా ఉండుంటారు.
ఆయన ఆ స్కూల్ అభివృద్ధికి చేసిన పనులు చూస్తే నాకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో అంత ఇన్వాల్వ్ అయ్యి అంత బాగా చదువు చెప్పి వాళ్ళ నోట్బుక్స్ కరెక్ట్ చేసి వాళ్ళ తల్లిదండ్రుల మీటింగ్లంతా ఎస్ఎంసీస్ సమావేశాలు నిర్వహించి ఆయన ఎంతో మార్పు తీసుకొని వచ్చారు. దీనివల్ల ప్రైవేట్ స్కూల్లో ఉన్న విద్యార్థులు కూడా గవర్నమెంట్ స్కూల్లో ఎంత బాగుంది, మనం ఎందుకు అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టుకొని ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నాం అని చెప్పి లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ సంవత్సరం 60 మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూల్ నుండి కూడా వచ్చారు. ఇది నేను చూసిన సక్సెస్ స్టోరీ. ఇలాంటి ఉపాధ్యాయులు రాష్ట్రంలో ఎంతో మంది ఉండుండొచ్చు. మేము ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఇటువంటి వాళ్ళని ఎప్పటికప్పుడే గుర్తించి వారికి అభినందనలు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా కొనిజర్ల మండల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఇందిరా జ్యోతిని ఎంత యాక్టివ్ ఎంఈఓ అంటే ఆమె ప్రతి స్కూల్ ఆమె విజిట్ చేయటం, టీచర్స్ ని చక్కగా గైడ్ చేయటం, వాళ్ళందరినీ కూడా ఒక స్కూల్లో ఎంటర్ అవగానే ఒక ఉత్సాహపూరితమైన వాతావరణం. మనం స్కూల్ ఎంటర్ అవగానే చెప్పగలం ఆ స్కూల్లో నిజంగా ఉపాధ్యాయులు యాక్టివ్గా ఉన్నారా, ఆర్టీఈ కరెక్ట్గా అమలు జరుగుతుందా లేదా అని చెప్పి. మనం స్కూల్స్కి స్కూల్ గ్రాంట్స్ ఇస్తున్నాం, మెయింటెనెన్స్ గ్రాంట్స్ ఇస్తున్నాం. ఇటీవల టీచర్ గ్రాంట్లు కూడా మేము మెమో పంపించాం. మీరు ఈ యొక్క గ్రాంట్స్ అన్ని కూడా ఊరికే బ్యాంక్లో పెట్టుకోవడానికి కాదండి, మీరు ఖర్చు పెట్టాలి, స్కూల్ని డెవలప్ చేయండి, మెయింటెనెన్స్ చేయండి, టాయిలెట్స్ నీట్గా ఉండాలి, డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేయండి. ఈ ఫండ్స్ మీరు స్వేచ్ఛగా వాడుకోవచ్చు. మీకు కావాల్సింది స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ మీటింగ్ పెట్టుకొని రెజల్యూషన్ తీసుకొని ఈ ఫండ్స్ మీరు ఖర్చు పెట్టుకోండి. స్కూల్ ఏం చేస్తే అభివృద్ధి అవుతుంది అనుకుంటే ఆ విధంగా చేయండి. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ మీటింగ్స్ అంటే పేరెంట్స్ కమిటీ మీటింగ్స్ కనుక మీరు తరచుగా సమావేశపరిస్తే ఎంతో మంది దాతలు కూడా ముందుకు వస్తున్నారు. అంటే వాళ్ళు కేవలం మనీయే కాదు, కొంతమంది మేము చదువు చెప్తాము, కొంతమంది వాళ్ళకున్నవి మేము నేర్పిస్తామని కూడా చెప్తా ఉన్నారు. ఇటీవల రంగారెడ్డి స్కూల్లో ఈ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ మీటింగ్ పెట్టినప్పుడు రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్స్ ముందుకు వచ్చి ఒక స్కూల్కి 2.5 లక్షల రూపాయలు వారు ఇవ్వడం జరిగింది. వాళ్ళు నా దగ్గరకు వస్తే నేను కూడా ఇమీడియట్ గా ఇన్నోవేటివ్ ఫండ్ కింద 1 lakh రూపీస్ నేను కూడా శాంక్షన్ చేశాను. మీరు ఎవరైనా సరే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీని అలా ప్రోత్సహించి బెంచీలు కొన్నా ఏది కొన్నా వాళ్ళు కనుక ముందుకు వస్తే నేను కూడా నాకున్న డిస్క్రిప్షనరీ గ్రాంట్ లో సమ్ అమౌంట్ ఇస్తానని మీ అందరికి కూడా చెప్తున్నానండి. యాజ్ ఎ టీచర్ మీరు ఎప్పుడైనా మాతో కమ్యూనికేట్ చేయొచ్చు, మీరు ఒక లెటర్ రాయొచ్చు, ఎస్పీడీ ఆర్వీఎం ఆఫీస్ మీకు తెలుసు. మీరు మీ లైఫ్లో, ఎందుకంటే టీచర్స్ అంటే ఈరోజు సమాజంలో ఎవరు టాలెంటెడ్ పీపుల్ అంటే ఒక క్రీమ్ ఆఫ్ టాలెంట్ ఎవరంటే టీచర్స్ లో రచయితలు ఉన్నారు, మరి పోయమ్స్ రాసే వాళ్ళు ఉన్నారు, తత్వవేత్తలు ఉన్నారు, మరి ఐడియాలజికల్ గా సిద్ధాంతాలు రూపొందించే వాళ్ళు ఉన్నారు. మరి మొత్తం క్రీమ్ అంతా కూడా టీచర్స్ లో ఉంది. మీరు టీచింగ్ బాగా చేయటమే కాకుండా మీకున్న టాలెంట్ ని ఉపయోగించుకొని మీరు కూడా కథలు రాయడం, సాహిత్యానికి కూడా సేవ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ముందు అది మీ స్కూల్ నుంచి స్టార్ట్ చేయాలి. పిల్లల్ని బాగా లెసన్ థరోగా చదివించాలి, వాళ్ళ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చేయాలి. మీకు ఫండ్స్ అనేవి లిమిట్ లేదు, స్పోర్ట్స్ మీరు ఎంకరేజ్ చేయొచ్చు, స్కూల్ డే పెట్టుకోవచ్చు. మీరు పిల్లల్ని చిన్న చిన్న వాళ్ళలో ఉన్న టాలెంట్ ని ప్రోత్సహిస్తూ చిన్న బహుమతులు పేరెంట్స్ తో ఇప్పించవచ్చు. ఇటువంటి వాటికి స్కై ఈజ్ ద లిమిట్ అండి. ఇంకొకటి, ఇటీవల మహబూబ్ నగర్ జిల్లాలో కూడా ఒక స్కూల్ విజిట్ చేయడం జరిగింది. ఒక కాజా మొయినుద్దీన్ అనే ఉపాధ్యాయులు, ఆయన లాస్ట్ నెల రిటైర్ అయ్యారు. ఆయన కూడా ఒక ప్రొజెక్టర్ పేరెంట్స్ అందరి దగ్గర అలాగే లోకల్ గా ఉన్న దాతలతో ఇప్పించడం జరిగింది. స్కూల్స్ లో అబ్జర్వ్ చేసేది ఏమిటంటే మనం అనేక కోట్లు పెట్టి లైబ్రరీ బుక్స్ ఇస్తున్నాం, కానీ దాన్ని తాళం వేసేసి పిల్లలకి ఎవరు బుక్స్ ఇవ్వరు. ఇటీవల ఒక ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసుకుంటాను. మొన్న ఐఏఎస్ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఒక 9th ర్యాంక్ వచ్చింది కృష్ణ భాస్కర్ అనే ఒక విద్యార్థికి. ఆయన వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు కూడా ఐఏఎస్ ఆఫీసర్. ఆయన ఏమిటి మీ విజయానికి కారణం ఏమిటి అంటే ఆయన ఏం చెప్పారంటే, నా విజయానికి కారణం విజయవాడలో బుక్ ఎగ్జిబిషన్ జరిగేది. ఆ బుక్ ఎగ్జిబిషన్ కి వెళ్ళినప్పుడు చాలా చిన్నప్పుడు మా అమ్మగారు ఒక బుక్ కొనిచ్చారు. ఆ బుక్ చదివాక నాకు రీడింగ్ హ్యాబిట్ అనేది డెవలప్ అయింది. ఎప్పుడైతే రీడింగ్ హ్యాబిట్ డెవలప్ అయిందో నా యొక్క బ్రెయిన్ అంతా చాలా వికసించి ఎక్కువ చదవాలి, ఎక్కువ నేర్చుకోవాలి అనే ఒక తపన మొదలైంది. దీంతో చాలా బుక్ రీడింగ్ హ్యాబిట్ నేను నేర్చుకున్నాను. దీనివల్ల నేను ఐఏఎస్ సాధించానని ఇటీవల ఇంటర్వ్యూలో ఇచ్చారు. అంటే ఏ విజయానికైనా అక్కడ ఒక చిన్న ఆ టీచర్ చేసిన పను, తల్లిదండ్రులు చేసిన పను, అది ఆ విజయానికి, పెద్ద విజయానికి దారితీస్తుందని మనం మీకు చెప్పొచ్చు. మన లైబ్రరీలో అనేక పుస్తకాలు ఉన్నాయి. మీరు పిల్లలతో చదివే అలవాటు చేయించండి. చాలా మంది టీచర్స్ ఎందుకండి ఈ యొక్క బీరువాలో పుస్తకాలు పెట్టారంటే, మాకు ఎంఈఓలు వస్తారండి, ఎక్కడో డిఈఓలు వస్తారండి, అదేం చేశారు ఇదేం చేశారని అడుగుతారు. కాబట్టి మేము ఈ బుక్స్ అన్ని చాలా భద్రంగా బీరువాలో దాస్తున్నాము. మీకు ఇచ్చిన పుస్తకాలు భద్రంగా బీరువాలో దాసేది కాదండి. మిమ్మల్ని ఎవ్వరూ కూడా ఏ ప్రశ్నలు
అడగరు. మీరు ఒక హెడ్ మాస్టర్గా చాలా స్వేచ్ఛాజీవి, మీకు టోటల్ ఫ్రీడమ్ ఉంది, స్కూలే మీ ప్రపంచం, అక్కడ ఏం చేసినా సరే మీరు స్వేచ్ఛగా చేయొచ్చు. ఎవ్వరు కూడా మిమ్మల్ని ఈ పుస్తకం ఎందుకు పారేసావు, ఈ చాక్ పీస్ ఎందుకు ఇరక్కొట్టావు, ఈ బ్లాక్ బోర్డ్ ఏమైంది, ఇటువంటి ప్రశ్నలు ఎవరు అడగరండి. మీరు మంచి కోసం చేస్తే ఎవ్వరు అడగరు. మీరు ఏదైనా అవినీతి పనులు చేస్తేనే అడుగుతారు. కానీ కాబట్టి మీకున్న ఫండ్స్ అనవసరంగా అనుమానాలకు పెట్టుకోకుండా స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలో రిజల్యూషన్ తీసుకొని మీ యొక్క ఫండ్స్, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఫండ్స్ కానీ మెయింటెనెన్స్ గ్రాంట్స్ కానీ ఖర్చు పెట్టండి. మీరు టాయిలెట్ మెయింటెనెన్స్ కూడా ఒక వ్యక్తిని అపాయింట్ చేసుకోవచ్చని మేము మీకు ఇవ్వడం జరిగింది. అలాగే ఉన్న స్పోర్ట్స్, క్యారమ్ బోర్డ్ కానివ్వండి, టెన్నికాయిట్ కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా పిల్లలకి ఇచ్చి ప్రోత్సహించండి. అల్టిమేట్గా విద్యార్థుల్ని మెరుగైన విద్యార్థులుగా మీరు తీర్చిదిద్దండి. అలాగే మీరు చేసే మంచి పనుల్ని, మీరు చేసే విజయగాథలను కూడా మన ఇన్ హౌస్ మ్యాగజైన్కి పంపించండి. మీలో ఉన్న టాలెంట్ను కూడా మెరుగుపరచుకోండి. అలాగే నవంబర్ 14వ తారీఖు నాడు మనం రాష్ట్ర వ్యాప్తంగా చిల్డ్రన్స్ డే పెద్ద ఎత్తున నిర్వహించబోతున్నాం. దానికి కూడా మీకు ఆదేశాలు పంపిస్తున్నామండి. నేను మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రభుత్వం దాదాపు ప్రజలు పన్నుల రూపేణా ఖర్చు పెట్టే డబ్బులో 40% నుండి 60% ఈ యొక్క విద్యా హక్కు చట్టం కోసం ఖర్చు పెడతా ఉంది. మన రాష్ట్రంలో ఉద్యోగస్తుల్లో అత్యధిక నంబర్ ఈ యొక్క ఉపాధ్యాయులు ఉన్నారు. మరి మన రాష్ట్రంలో ఉన్న 4 లక్షల మంది ఉపాధ్యాయులు కనుక తీర్మానం చేసుకుని నేను చక్కగా టైంకి బడికి వెళ్తాను, నా డ్యూటీ నేను చాలా బాగా చేస్తాను, నా పిల్లల్ని నేను తీర్చిదిద్దుతాను అనుకుంటే రాష్ట్రం ఎట్లా మారిపోతుందో మనం చెప్పలేము. నేను గత మన టీవీ ప్రోగ్రాంలో కూడా చెప్పడం జరిగింది. మనం ఒకసారి మన వెనకాల ఎవరున్నారు, మనం కళ్ళు మూసుకొని మనం ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాము, నేను టీచర్గా ఉన్నాను లేదా నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నాను, మన వెనకాల ఎవరున్నామంటే మన కళ్ళ ముందు తప్పకుండా ఉపాధ్యాయులు కదులుతారు. చిన్నప్పుడు పాఠాలు చెప్పిన వాళ్ళు, మన నడవడికిని సరిదిద్దిన వాళ్ళు, మనని ప్రోత్సహించిన వాళ్ళు, మనలో టాలెంట్ని గుర్తించి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించిన వాళ్ళు మనం కళ్ళు మూసుకుంటే కనపడతారు. అందుకనే ఉపాధ్యాయ వృత్తి అన్ని వృత్తుల కన్నా భిన్నమైందండి. మీరు ఆ వృత్తిలో ఉన్నారు, మీరు గర్వపడండి. ఒక ఉపాధ్యాయుడిగా మీరు చక్కగా పాఠాలు చెప్పండి. మీరు పెద్దగా గొప్పగా కృషి కూడా అక్కర్లా, మీరు ఆ లెసన్ క్షుణ్ణంగా చెప్పి ప్రతి చైల్డ్ని చక్కగా తెలుగు రాయడం, చదవడం, మ్యాథ్స్ చేయటం ఇవన్నీ నేర్పిస్తే ఆ పిల్లలే గొప్ప విద్యార్థులుగా తీర్చిదిద్దబడతారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. నేను ఇంతకన్నా ఎక్కువ తీసుకోకుండా ఈరోజు ముఖ్యంగా వీరేంద్రనాథ్ గారు మన దగ్గరికి వచ్చినందుకు నేను మీ అందరి తరఫున కృతజ్ఞతలు చెప్తున్నానండి. ఇక రాబోయే కాలంలో మనం అనేక మందితో కూడా మాట్లాడించబోతున్నాము. మరి మరొక్కసారి బాగా పనిచేస్తున్న ఉపాధ్యాయులకి నేను మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ, కొంత పనితీరు మెరుగుపరుచుకోవాల్సిన వాళ్ళు కూడా మీరు కూడా ఎవరో చూస్తారని కాదు, మన ఆత్మ సంతృప్తి కోసం మనం బాగా చదువు చెప్పాలి. సో మీరు కూడా మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నాము, మన విద్యార్థులు మన అనుక్షణం చూస్తూ ఉంటారు. మన టీచర్ టైంగా వస్తున్నాడంటే మనం కూడా స్కూల్కి టైంకి వెళ్ళాలి. మన టీచరే లేట్గా వచ్చినాడు, మనం ఎందుకు లేట్గా వెళ్ళకూడదు. ఇటువంటి ఒపీనియన్స్ విద్యార్థుల్లో ఉంటాయి. కాబట్టి మనం అందరికీ ఆదర్శంగా నడుచుకునే విధంగా ఉండాలి, పాఠాలు బాగా చెప్పాలి. మీకు కావాల్సిన ప్రోత్సాహం, మీకు కావాల్సిన ఫండ్స్ ఎవరైనా సరే ఈ విధంగా సొసైటీ నుంచి మొబిలైజ్ చేసినప్పుడు మేము కూడా మీకు సహకరిస్తాము. త్వరలో వర్క్ బుక్స్ ఒకటి ఇంట్రడ్యూస్ చేద్దామని చెప్పి స్టేట్ లెవెల్లో అనుకుంటున్నామండి. 1 to 5th క్లాస్ వాళ్ళ టెక్స్ట్ బుక్స్తో పాటు వర్క్ బుక్ అంటే ఇంట్లో ప్రాక్టీస్ చేసుకోవడానికి. అలాగే యూపీ స్కూల్స్లో మన దగ్గర కంప్యూటర్స్ ఉన్నాయి. ఆ కాల్ ప్రోగ్రామ్ సరిగ్గా అమలు చేయట్లేదు, దాన్ని కూడా మంచి గాడిలో పెడదామని ప్రయత్నాలు చేస్తున్నాము. టీచర్స్ కూడా కంప్యూటర్ శిక్షణ ఏర్పాటు చేయటం జరుగుతుంది. మీరు మేం చెప్పే శిక్షణలే కాదు, భారతదేశంలో ఏ యూనివర్సిటీలో ఏ కోర్స్ చేయాలన్నా మీ యొక్క నైపుణ్యాన్ని పెంచుకోవాలంటే మాకు ఒక లెటర్ రాయండి, మిమ్మల్ని ఆ శిక్షణకి ప్రభుత్వ ఖర్చులతో పంపించడం జరుగుతుందండి. మీ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. మరి నేను ఇప్పుడు గౌరవనీయులు యండమూరి వీరేంద్రనాథ్ గారిని మాట్లాడమని కోరుతున్నాను. ఆయన మాట్లాడాక క్వశ్చన్ ఆన్సర్ సెషన్ ఉంటుందండి. థ్యాంక్ యూ. నమస్కారం అండి అందరికీ. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు చాలా ఈర్ష్యగా ఉంది. ఎందుకంటే అత్యున్నతమైన ప్రొఫెషన్లో ఉన్నారు మీరు. ఇదేదో మీరు చూస్తున్నారు లేకపోతే నేను మాట్లాడుతున్నాను కాబట్టి మిమ్మల్ని పొగడాలని చెప్పడం కాదు. నేను ఒక సినిమాకి పనిచేస్తే బోల్డ్ డబ్బులు వస్తాయి, ఒక చార్టెడ్ అకౌంటెంట్గా ప్రాక్టీస్ చేస్తే డబ్బులు వస్తాయి. అయినా కూడా దాదాపు సంవత్సరానికి 45 నుంచి 50 రోజుల పాటు నేను ఈ స్టూడెంట్స్కి ఎందుకు చెప్తున్నానంటే ఐ బిలీవ్ ఇన్ టీచింగ్. ఎంత అద్భుతమైన ప్రొఫెషన్ అంటే మీరు
మీరు అసలు ముసలోళ్ళు అవరండి ఇప్పటికి, ఎందుకంటే ఇప్పుడు చిన్నపిల్లలతో ఉంటారు కాబట్టి. దిస్ ఈజ్ ది సీక్రెట్ ఆఫ్ టీచర్స్ ఎనర్జీ.